నిజానికి రాజమౌళితో సహా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని థింగ్ ఏంటంటే, ఒక తెలుగు సినిమా తెలుగు బెల్ట్ లో కంటే నార్త్ బెల్ట్ లో, హిందీ బెల్ట్ లో పిచ్చ కుమ్ముడు గుమ్ముద్దని. అంటే ఒక రకంగా రాజమౌళి ఎక్స్పెక్ట్ చేసినట్టే చెప్పొచ్చు, కానీ తన సినిమా కాకుండా వేరే సినిమాకి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పుష్ప 1 తెలుగు కోసమే తీశారు, కేవలం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ కోసమే తీశారు. బట్ ఇది పాన్ ఇండియాలో రిలీజ్ చేయమని రాజమౌళి గట్టిగా ఫోర్స్ చేశారు. రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ కి నార్త్ ఇండియా ఇట్లా ఊగుతుంది, ఇట్లా షేక్ అయిపోతుంది. ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో కంటే, ఆంధ్ర తెలంగాణ కంటే, యుఎస్ లో వచ్చే తెలుగు వెర్షన్ కంటే కూడా యుఎస్ లో హిందీ వెర్షన్, హిందీ బెల్ట్ లో హిందీ వెర్షన్, సౌత్ ఇండియాలో అక్కడక్కడ హిందీ వెర్షన్స్ భయంకరమైనటువంటి గ్రాస్. అంటే 710 కోట్ల గ్రాస్ కేవలం ఓన్లీ హిందీ బెల్ట్ నుంచి ఒక తెలుగు సినిమా సాధించింది. ఇప్పుడు డబ్బింగ్ సినిమా, ఇట్స్ డబ్బింగ్ మూవీ. అసలు అన్బిలీవబుల్ అచీవ్మెంట్ ఇది మూవీకి. సో 710 కోట్ల గ్రాస్. అది కాకుండా ఓవర్సీస్ తెలుగు మిగతా రాష్ట్రాలు అన్ని కలుపుకుంటే ఒక 1100 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ మూవీగా. అంటే ట్రేడ్ నెంబర్స్ చెప్తున్నా. అఫీషియల్ గా వాళ్ళు 1300 కోట్లు వేసుకున్నారు. పోస్టర్ అది పక్కన పెట్టేస్తే RRR ఫైనల్ రన్ ఇది 11 రోజుల్లో పుష్ప 2 సాధించినటువంటి అచీవ్మెంట్. 11 రోజుల్లోనే. ఇది 1100 కోట్ల గ్రాస్ ఒరిజినల్ నెంబర్. పోస్టర్లు వేసుకుంటారు ప్రతి సినిమాకి, అది పక్కన పెట్టేస్తే అది 1100 వేసుకున్నారు. పక్కన పెడితే RRR ఫైనల్ రన్ లో 1300 కోట్లు వచ్చింది. RRR ఫైనల్ రన్ కంప్లీట్ అయిపోయారు. థియేటర్ నుంచి వెళ్ళిపోయేసరికి 10 రోజులు 11 రోజులు కదా, 50 రోజులకి 1300 కోట్లు వచ్చింది. అది KGF అయినా అంతే 1300 కోట్లు వచ్చింది. కల్కి 1 కూడా, కల్కి 2 వస్తుంది కూడా, కల్కి 1 కూడా 1300 కోట్లు వచ్చింది. ఖచ్చితంగా 2-3 రోజుల్లో హిందీ బెల్ట్ ఇంకా షేక్ అవుతూనే ఉంది. హిందీ బెల్ట్ ఎవ్రీ వీకెండ్ భయంకరమైన నెంబర్లు వస్తున్నాయి. దెబ్బకి దాంది కూడా ఆ 3 కూడా బ్రేక్ అవబోతున్నాయి. ఈ వీకెండ్ కి మాక్సిమం బ్రేక్ అయిపోతుంది. ఇవాళ ఏంటి, మంగళవారం అనుకుంటా. ఈ వీకెండ్ కి గ్యారంటీ ఈ లోపే మేబీ కుదిరితే హిందీ బెల్ట్ భయంకరంగా వెళ్తున్నారు. హిందీ బెల్ట్ అంటే ఓన్లీ బాలీవుడ్ జనాలు కాదు, మీకు బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అటు గుజరాత్, ఈ మొత్తం గుజరాత్ లో రోజుకి 10 కోట్లు, 7 కోట్లు, 5 కోట్లు వస్తుంది ఒక రోజుకి గ్రాస్. మైండ్ పోతుంది అసలు నెంబర్లు చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే మన దగ్గరే తెలుగు రాష్ట్రాల్లోనే అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది మూవీ. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇది చూసినప్పుడు కామెంట్స్ కూడా చేస్తారేమో అని చెప్తున్నా. టికెట్ రేట్లు పెంచేశారు. అందువల్ల అస్సలు టికెట్ రేట్లు అనేవి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పెంచారు. అది కూడా ప్రీమియమ్స్ డే 1 పెంచారు. ఆ తర్వాత వీక్లీ తగ్గించుకుంటూ వస్తున్నారు. హిందీ బెల్ట్ లో ఎటువంటి టికెట్ హైక్లు లేవు ఈ సినిమాకి. డే 1 ప్రీమియమ్స్ తప్ప. ఆ గ్రాస్ ఒక 2% కింద తీసేయచ్చు. ఆ తీసేసినా కూడా పెద్ద నెంబర్స్ కదా, 710 కోట్ల గ్రాస్ అంటే మాట్లాడుకుంటున్నారా? పిచ్చెక్కిపోయేటువంటి నెంబర్ అది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా హిందీలో 700 కోట్ల గ్రాస్ ఇంక 11 రోజుల్లో కొట్టిందంటే రాజమౌళి సినిమా కూడా కొట్టలేదేమో రేపు పొద్దున. అతిశయోక్తి కాదు ఈ మాట అంటున్నానంటే నేను. అంత పెద్ద నెంబర్ అది. అంటే పుష్ప 1 యొక్క హైప్ ఏ లెవెల్లో ఉంది, పుష్పరాజ్ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయ్యారో చెప్తున్నా. సో ఇక నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? ఎట్లాగో RRR ని, KGF ని, మీకు కల్కిని కొట్టేస్తుంది. 1300 కోట్లు గ్యారంటీ కొట్టేస్తుంది. ఈ వీకెండ్కి అయిపోతుంది. క్వశ్చన్ అనేది రాసుకోండి, కొడుతుంది. అయితే బిగ్గెస్ట్ టార్గెట్స్ ఏమున్నాయి? అవతల ఉన్నటువంటి బిగ్గెస్ట్ టార్గెట్స్ ఏంటంటే, ఫైనల్ రన్ లో బాహుబలి 2 1850 కోట్లు కొట్టింది. 1850 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ కొట్టింది. అట్లాగే దంగలు 2020 కోట్ల వరకు, 2025 కోట్ల వరకు గ్రాస్ వరల్డ్ వైడ్ కొట్టింది. అయితే దంగల్కి వచ్చేసి చైనా కలెక్షన్స్ ఎక్కువ. బాహుబలికి కూడా చైనా కలెక్షన్స్ కూడా ఉంటున్నాయి దానికి కూడా. సో ఇవన్నీ కలిపితే ఇంత నెంబర్ వచ్చింది. మరి ఇండియా నెంబర్ తోనే 1500, 1600 వరకు కనుక పుష్ప 2 వెళ్ళగలిగితే, రేపొద్దున అది కూడా చైనా రిలీజ్, అది కూడా కాస్త బెటర్ పెర్ఫార్మ్ చేస్తే గ్యారంటీ 2000 కోట్లు అయితే కొట్టేలాని కనిపిస్తుంది. అంటే ఇప్పుడే కాదు, ఇది ఇప్పుడే తేలదు, ఇంకొన్ని మంత్స్ పడుతుంది. చైనా రిలీజ్ కి చాలా బిగ్ ప్లానింగ్స్ ఉంటాయి. అక్కడ సినిమాలు హడావుడి చూసుకుని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల టైం పడుతుంది. బట్ చైనా రిలీజ్ ఉంటుంది. అది కూడా గట్టి స్ట్రాంగ్ నెంబర్ కనుక కొడితే మీకు చరిత్రలో దంగల్తో పాటు, లేదా దంగల్ని దాటి, లేదా దంగల్ తర్వాత, దంగల్ అటు ఇటులో ఉంటుంది, నిలబడబోతుంది ఈ సినిమా. ఇందులో క్వశ్చన్ లేదు, డౌట్ లేదు. భారీ లెవెల్లో హిట్ అవ్వబోతుంది. దంగల్ని క్రాస్ చేస్తుందా లేదా? ఎందుకంటే దంగల్ మీకు ఇండియా వైడ్ చూసుకుంటే కేవలం 1400. ఇండియా వైడ్ చూసుకుంటే బాహుబలి ఎక్కువ అన్నిటికంటే. ఇండియా వైడ్ ఓన్లీ 1400 దంగల్ వచ్చి, దంగల్ని కూడా క్రాస్ చేయడం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ వరల్డ్ వైడ్ దంగల్ని చూసుకుంటే, అంటే నాన్ చైనా పరంగా చూసుకుంటే, ఇండియా వైడ్ కాదు దంగల్, యాక్చువల్లీ నాన్ చైనా పరంగా 1400 కోట్ల గ్రాస్ వరకు. సో మీకేమనిపిస్తుంది? ఫైనల్ రన్ లో బాహుబలిని దాడుతుంది అనిపిస్తుందా? చైనా రిలీజ్ తర్వాత కూడా దంగల్ పరిస్థితి ఏంటి? మీకేమనిపిస్తుంది? 2000 కోట్ల యుద్ధంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం మీకు అనిపిస్తున్నాయి? మీకేంటి అనిపిస్తుంది? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియోకి నేను టార్గెట్ ఒక 300 లైక్లు ఇస్తున్నా. దయచేసి ఒక 300 లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ.